బొంబాయికి వలసపోయినోడు బొంబాయి తిరిగి వస్తాడో రాడో తెలవని రోజులల్లా ప్రతి పేదోని చేతికి గడ్డపారనిచ్చి వలసలు నాపి గెలిపించిన ఆయుధం పేరుందో తెలుసా భయ్యా మీకు? గదే మన ఊర్లలో కరువు పనిగా పిలుచుకునే ఉపాధి హామీ పథకం. ఇది కేవలం ఒక పథకమే కాదు, పేద ప్రజల బతుకు తెరుకు దొరికిన ఒక హక్కు అన్నమాట. కానీ ఈ అద్భుతమైన ఆలోచన ఎవరిదో తెలుసా? మన దేశపోంది కాదు, బ్రెజిల్ దేశంలో పుట్టి పెరిగిన డాక్టర్ జీన్ రెజ్ అనే ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అన్నట్టు. 1979లో రీసెర్చ్ నిమిత్తం ఆయన మన ఇండియాకి వచ్చింది. ఇక్కడ ఉన్న పేద ప్రజల కష్టాలు చూసి, మంచితనం చూసి బ్రెజిల్ దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని మన దేశంలో ఉండిపోయింది పౌరసత్వం తీసుకొని. ఆయన ఇచ్చిన గొప్ప ఆలోచనే 2006లో ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంగా మార్చారు. మొదట కొన్ని జిల్లాలకి వర్తించిన ఇప్పుడు కాశీ నుండి కన్యాకుమారి దేశంలో ఉన్న అన్ని పల్లెటూరు పేదోళ్ళకి ఈ చట్టం అనేది వర్తిస్తుంది అన్నట్టు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుండి సంవత్సరానికి 100 రోజులు ఖచ్చితంగా పేద ప్రజలకు పని ఇవ్వాలి. ఆడ మగ తేడా లేకుండా అందరికీ సమానత్వంగా పైసలు ఇవ్వాలి. మన పేదోళ్ళ కడుపులు నింపుతున్న కరువు పనికి పోయింటే కింద కామెంట్ చేయండి, కరువు పనికి పోయి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లాంటి మంచి ముచ్చట్ల కోసం ఇప్పుడే మన పేజీని ఫాలో చేయండి.